గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గోదారి వరదల్లో రాదారి పడవల్లే నీ దారి నీదేనన్నా. గురు ఆ లాంచీలో ఏదో కొత్త సేల్స్ చూడకు చూడు గురు. ఎవడో మన రేవ్ వచ్చేసిందండి. ఓ గుడ్. ఆ యాసం బట్టి తెలవట్లేదట్రా. ఎవడో పోలీస్ ఆఫీసరు. అవును రోయ్, మా లంకకి కొత్త ఆఫీసర్ రావాలి కదా, ఆయన అనుకుంటాను. అవును గురు, ఆయన పక్కన మన ప్రెసిడెంట్ పచ్చి చేరి కాకా బాగా పడుతున్నాడు. అవునరా నాయాలది. తప్పులో బతికే ప్రతి తప్పుడు నాయాలు పెద్దాళ్లకు బాగా ఊదాల్సిందే, కాకా పట్టాల్సిందే రా. కరెక్ట్ గురు, కానీ చూస్తుంటే ఇన్స్పెక్టర్ బాబు వీడు కబులుకు లొంగే రకంలా కనిపిస్తుంది గురు. కబుర్లు కాకపోతే కాసులకు లొంగుతాడులేరా. జాగ్రత్త ఇన్స్పెక్టర్ గారు, దిక్కుమాలిన చెక్క కాలు జరిపించి పడగొట్టగలదు. దండాలండి బాబు గారు. ఒరే, నాకు కొంపకి చేరాక తీరిగ్గా దండలు వేసి దండాలు పెట్టొచ్చు, కానీ ముందు ఇన్స్పెక్టర్ గారు దండాలండి అయ్య గారు. వీడు మా తోకండి. అదే అసలు పేరు తోక ఆంజనేయులు. నేను ముద్దుగా తోక అని పిలుస్తాను. మహా మంచి చెడ్డ వేస్తామండి. చూడు, లాంచ్లో సామానం దింపించు. ఎస్ సార్. ఇన్స్పెక్టర్ గారు, ఈ పక్కనే మా ఇల్లు. తమని ఇంటికి తీసుకువెళ్ళి మర్యాద చేయాలని మా ఆనందపడుతున్నాను. తమకు అభ్యంతరం లేకపోతే. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఎలాగో ఉండబోయేది ఇక్కడే కనుక మరోసారి తీరిగ్గా వస్తాను. చెప్తాం. ఆ శేషాయిలకివరా. ఇదే ఆకర్షి అలా మాట జనవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. సరుకులు తీసుకెళ్లి సంతలో ఇచ్చి సావుకారి గారు బాకీ ఇచ్చి మళ్ళీ ఓ శిస్తాలు తీసుకురా. అలాగే గురు. కుదురుగా నడవే నీళ్ళకి పోతుంటాయి. అయినా నీకు ఈ మధ్య కులికెక్కువైంది ఎందుకే? అలయ్య మనువు కుదిర్చాడు కదా, అందుకని. హత్తరికి మనువు పేరెత్తేనే మనసు పొంగిపోద్దానికి. అప్పుడు నీళ్ళొలకటమే కాదు, కొండే వదిలేయగలదు. శంకర శంభో శంకర, శ్రీకాళహస్తీశ్వర, కాశీ విశ్వనాథ. ఆడపిల్లలు, బ్రాహ్మణ శిఖామణులు, పవిత్రమూర్తులు, పూజారావు వస్తున్నారు. అడ్డు లేవంటారా? అడ్డు లేవండి. తాడు తెంపుకుని ఆంబో తెగపడ్డట్టు తప్పుకోమని అలవాటు చేస్తా ఉంటాయి. ఆ పక్కనే చాలు మనం. అటు పోతే చెరువులో పడతాం. వచ్చే పిల్ల, కళ్ళు పోతాయి. మాలాంటి భక్త శిఖామణులు ఎదురైనప్పుడు నీలాంటి వాళ్ళు తల వంచుకొని పోవాలి, కన్నెత్తి కూడా చూడకూడదు. భ్రష్ట నీ నీడ మా మీద పడుతోంది, అది తాకినా పాపమే. హత్తరికి శాస్త్రులు రాత్రిలేమో అడ్డమైన కొంపలు తిరుగుతావు, పగలైతే మా బోటోళ్ళు నీడ తాగడమే పాపంట. అపచారం. మాలాంటి మహానుభావులను పట్టుకొని అంత మాట అంటే ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చేస్తే ముందు నిన్నే చేస్తాడు. ఆ రాయి కాబట్టే మీరు మాయ చేస్తున్నారు. శంకర మరే కైలాసం, ప్రొద్దున్నే ఇలాంటి శకునం ఎదురైందేవిరే. కర్మ భ్రష్టుడా, చల్లు నీళ్ళు. శంకరా పిల్లలారా, నమ పార్వతీపతయే నమ పార్వతీ. ఒడుగుడ్డ లేకుండా నాశనమైపోతారు. ఇదే నా శాపం, వాళ్ళకిదే నా శాపం. పూజారి గారు ఎవరినో చెప్తున్నారు. ఆ జాతి లేని వాళ్ళు నీతిని కూడా పోగొట్టుకుని ఏడుస్తున్నారు. నువ్వా నాయనా? వాళ్ళ నీడ తొక్కితే పాపం, కానీ నీ మొహం చూస్తేనే మహాపాపం. గొప్ప భ్రష్టుడివి. తప్పక ఒరే కైలాసం, వాడు త్రాగుబోతు. త్రాగి ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. ఒరే కైలాసం, ఇలాంటి శకునాలు ఎదురవుతున్నాయేమిరా? మధుబాబు, ఏంటి అలా పెందలాడక ముందే వచ్చేసావు? పద గొంపపోదాం. నేను సంతకెళ్ళి వస్తాను, వెళ్ళు. ఇదిగో బాబు, ఊరగాయతో ఉలవచాతో వంట సిద్ధంగా ఉంచుతాను. నీకు తడలోగా వచ్చేసే. రాకపోతే నువ్వు ఊరుకుంటావా? లంకంతా గాలించి గోల చేయవు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తల పెట్టవోయ్. దేశమును పిల్లలు వెళ్ళండి, వెళ్ళి పాఠాలు చదువుకోండి. వెళ్ళండి. రాధా, పాపం పసివాళ్ళ మీద ఎందుకు కోపడతావు?
కోపగించడానికైనా అభిమానించడానికైనా అర్హత ఉండాలి. అయినా ఈ పిల్లలతో నీకేం పని? వాళ్ళు నా ఊరి పిల్లలు, నాకు దేవుళ్ళు. పెద్దవాళ్ళు ఎలాగో నన్ను ద్వేషిస్తున్నారు, కనీసం పిల్లలైనా అభిమానిస్తారేమోనని. పశుత్వంతో పతనమైన వాళ్ళని చిన్న పెద్ద ఒకేలా చూస్తారు. తాగుబోతులు తిరుగుబోతులు తప్ప ఇక్కడ నీ వాళ్ళంటూ ఎవరూ లేరు. తాత, నిజం తెలుసుకోకుండానే. తెలుసుకున్నది చాలు. చూడు, దేవాలయం లాంటి స్కూల్ దగ్గరకు వచ్చి దీపాలు లాంటి పిల్లల భవిష్యత్తు పాడు చేయకు. నిజమే, నీ ఉద్దేశంలో నేను పత్రమైన వాణ్ణి. కానీ రాత, తీగ తెగిన, పువ్వు నలిగిన, మనస్సు విరిగిన, మనిషి చెడినా దానికేదో కారణం ఉంటుంది. దీనికి కారణం ఎవరు? నువ్వే. ఈ సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించవలసిన అవసరము తీరిక నాకు లేవు. మర్యాదగా చెప్తున్నాను, మరొకసారి ఈ ప్రాంతాలకు రావద్దు. మధు, నేనంటే నీకెందుకు ఇంత ఇష్టం? చెప్పడానికి మాటలు లేవు. మధు, మనసుందిగా. మనస్సా? అది కూడా నీ మనస్సుతో ఎప్పుడో కలిసిపోయింది. మంగ, ఏంటి పెద్ద మనుషులు ఇట్లా తిన్నాను గుడిలోకి వచ్చారు? మరేమీ లేదు. ఈ ఊరంతటికి ఉన్న ఒకే ఒక పెద్ద మనిషిని కదా, అందరి కష్టసుఖాలు స్వయంగా చూసుకోవాలి. అందులోనూ నీలాంటి దాని కష్టసుఖం మరీ చూసుకోవాలి కదా. మా తిప్పలేదో మేము పడతాం, తమ దయచే. అప్పడకు నా మాట విను. ఇదిగో, నువ్వు కాయ కష్టం చేసి కష్టపడుతుంటే చూడలేక నా మనసు ధారాళంగా ఏడుస్తాను. దాంతో పాటు నువ్వు ఏడిస్తే పోరా? నీ చమత్కారం చూస్తుంటే నాకు మరీ గుర్తొస్తుంది. నీకు తెలుసో తెలీదో కానీ నువ్వు తిడుతున్నా తీయగా ఉంటుంది. ఇదిగో, నీ కోసమని పట్నం నుంచి కొత్త జింకలు తెచ్చాను. ఇదిగో, ఆ ఎత్తుకెళ్ళి నువ్వు చెప్పేటట్టుగా పాడు పని చేసే ఏ బజాదానికని సంబరపడి సంకలేగలుగుతాడు. ఏమిటే, ఇందాక నుంచి చూస్తున్నాను, పెద్ద మనిషి అనే గౌరవం లేదు, మగవాడనే మర్యాద లేదు. ఇలా అయితే నాకు ఒళ్ళు మండిపోయే అవకాశాలు ఉన్నాయి తెలుసు. మండిపోతే ఎన్ని గోదాల మునుగు చల్లబడి. ఏమిటే, పెద్ద పతివ్రతలో వంచున పుట్టిన అలాగా మాట్లాడతాం. గౌరవనీయులు, మర్యాదస్తులు, మా కర్మ కొద్దీ మా ఊరు ప్రెసిడెంట్ గారైన శ్రీ 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 భూషయ్య గారు, పైసా లేని వాళ్ళ ఈ పాకల్లో పని సేకర పడ్డాక సందులు గొంతులు తిరిగి ఈ గుడిసెల్లో దూరే బుద్ధి ఏమిటి? మధు, చేయొదిలే కష్టవాళ్ళు దగ్గర పెట్టుకో. నా దగ్గరున్నవి, నావనుకున్నవి ఏనాడో దోసుకున్నావుగా. ఇక నాకు మిగిలిందల్లా ఈ అమాయకురాలు, దీని మనస్సు. దీని జోలికి కూడా వచ్చా ఉంటే నీ చర్మం వలిసి చెప్పులు గుట్టించుకుంటా. బాబు గారు, ఏంటిది? ఎప్పుడు ఇలా తాగుతుంటే ఏమైపోతారు? తాగుతున్నాను కాబట్టి ఇంకా బతికున్నాను. నా మాట ఈయన ఆ తాగుడు మానే బాబు. దీనివల్ల మంచి పశువు అయిపోతాడు. అవ్వాలనే తాగుతున్నాను. కాకపోతే నా చుట్టూ ఉన్న జంతువులు నన్ను ఏనాడో చంపేసి. మంగ, ఇదిగో, రేపు విజయదశమి గదు. ఈ డబ్బు తీసుకెళ్లి సంబరానికి ఏర్పాటు చేయి. సార్ అడిగో సార్ మధు. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. నమస్కారం. మీరు ఒక్కరే కాల్ చేసుకుంటున్నారు, అంత స్వార్థం పనికిరాదు. మని కూడా పడేయండి. నా ఏళ్ళ తర్వాత తగలెడతాను. పర్వాలేదు, ఉంచుకో. వద్దులేండి బాబు, ఉంచుకుంటే ఊరంతా ఇన్స్పెక్టర్ని కొట్టి బలవంతాన్ని లాక్కున్నారంటారు. తీసుకోండి, ఏది అగ్గిపెట్టలేవండి. ఒక చుక్కేసుకోండి బాబు, మంచి సరుకు, మేడ్ ఇన్ ఆంధ్ర. ఇది చట్టవిరుద్ధం అని నీకు తెలుసా? చట్టం గురించి నాకు చెప్పకండి ఇన్స్పెక్టర్ బాబు. చీకట్లో జరిగేది ఏది మీ చట్టం పట్టించుకోదు. విదేశీ విస్కీలు, ఫారెన్ సరుకులు బజారుల్లో పారేసి డబ్బు చేసుకోవటం చట్టవిరుద్ధం కాదా? పెద్దలు గద్దెలెక్కి గద్దల్లా పేదల్ని పొడుచుకు తింటాం చట్టవిరుద్ధం కాదా? ఏదో కష్టాలు మర్చిపోవటానికి, కన్నీళ్లు తుడుచుకోవటానికి ఒక చుక్క
అది మేడ్ ఇన్ ఆంధ్ర సరుకు తీసుకోవటం చట్ట విరుద్ధం అంటారా? అవునులేండి, మీరు మా ఊరి కొత్త కదూ, ఈ ఊరి పాత కథలేవి మీకు తెలియవు. తీసుకోండి బాబు. నేను తాగను. ఓ, సారాయి దాకా సరసాలు చేయక సరదాల్లో తేలక మరేం చేస్తారు బాబు? ఓ, కొంపదీసి డ్యూటీ కరెక్ట్ గా చేస్తారు ఏంటి? ఈ ఊరు వచ్చిందే అందుకు. అది సరే, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? ఇన్స్పెక్టర్ బాబు, ఎదురుగాలికి తుఫానికి చిక్కుకుని జీవితం నావెప్పుడో బద్దలైంది. లోతు తెలియని నీటిలో మునిగి దారి కోసం వెతుకుతున్నాను. నా మనస్సుతో పాటు నాకున్నవన్నీ పోగొట్టుకున్నాను. నాకు మిగిలిందల్లా ఆ పడవ. దాన్నే ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు దాన్ని బాగు చేసుకుంటున్నాను. ఏదైనా బాగు చేసుకోవటం కష్టం, పాడు చేసుకోవటం తేలిక. అది గుర్తుంచుకుని బాగు చేసుకో. అట్టగే బాబు. మధు, ఇన్స్పెక్టర్ గారు అర్జెంట్ గా రమ్మన్నారు. నాకు ఇప్పుడు తీరబడలేదు, తర్వాత వచ్చి కలుస్తానని చెప్పు. ఎంత పనున్నా సరే వెంటనే రమ్మని ఆర్డర్ వేశాను. బోడి ఆర్డర్కి భయపడి రావటానికి నీలాగా ఆయన దగ్గర పనిచేసే బంట్రోతులు గాను. ఇదిగో మధు, చెప్పినట్టు వినకపోయావా? సంఖ్యలు వేసి మరీ తీసుకెళ్తాను. సంఖ్యలు వేసి తీసుకుపోతావా? రా. నిన్నే చేస్తాను. ఏంటి మిసాల్ గారు, నా చేతికి సంఖ్యలు వేస్తానని మీరు బురదలో పడ్డారేంటి? సరదాగుందా? హెడ్ కానిస్టేబుల్ గారిని చూస్తుంటే బురద పావులా కనిపిస్తున్నారు. కథల సుత్తులో బురద పావు కాదురా, బురద పంది గుండెలు. తను ఎలా పలంగా ఉందా? చేద్దామన్నారా? మిమ్మల్ని జైల్లో పారాయించి అలాగే లేండి, ఎందుకంటే లేండి లేండి లేండి. ఏంటి బురదలో కుర్రలాగా ఆడుకుంటున్నారు? లేండి లేండి లేండి. నవ్వండి, నవ్వండి. మీకు ఏడుపు వచ్చేటట్టు చేయకపోతే నా పేరు హెడ్ కానిస్టేబుల్ వీరభద్రయ్య కాదు. ఆగేసి పశువుల్లా ప్రవర్తిస్తారా? సార్, మీరు రమ్మన్నారని మర్యాదగా చెప్పాను సార్. రాను పో. కావాలంటే ఆ ఇన్స్పెక్టర్ గారిని ఇక్కడికి రమ్మను. అడ్డమైన వాళ్ళు పిలుస్తూ వస్తానా అని తప్పుడు వాగుడు వాగాడు సార్. తప్పుడా అని మర్యాదగా చెప్తే నన్ను బురదలోకి ఇచ్చి పందిని తొలిచాడు సార్. చూశారా ఇన్స్పెక్టర్ గారు, వాడి ఎంత బరి తెగించాడు. వాడి కళ్ళు నిచ్చినేసుకుని నెత్తికెక్కేసుకుంటాయి. లేకపోతే మిమ్మల్ని కూడా కడతాడు. ఇంకొంతమంది కానిస్టేబుల్ తీసుకుని వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తే వాళ్ళకంత శ్రమ ఎందుకు రండి ఇన్స్పెక్టర్ బాబు? మళ్ళీ బురదలో పడతాదేమో, అందుకని నేనే వచ్చేసాను. నువ్వా? నేనే సాక్షాత్తు శ్రీ 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 మధుసూదన్. సభ్యతగా ప్రవర్తించు. నేనేం పెద్ద మనిషిని కానుగా అని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది నీ ఇల్లు కాదు. ఇన్స్పెక్టర్ బాబు, ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా, చీకట్లో ఒకలాగా వెలుగులో ఒకలాగా ప్రవర్తించటానికి నేను గౌరవనీయుడైన భూషయ్యను గాను. చూసారా, మతిస్థలం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇన్స్పెక్టర్ బాబు, నేను ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాను. ఎవరి మీద? నన్ను తీసుకెళ్ళడానికి వచ్చి నోటికొచ్చినట్టు తిట్టిన మీ కానిస్టేబుల్ మీద. ఓ, అయితే ఇక్కడ న్యాయం నోరు మూసుకునే ఉంటుందా? విన్నారుగా వాడి. నువ్వు కాసేపు నోరుమైనా ఇయ్యాల. ఇన్స్పెక్టర్ బాబు, ఇప్పుడు పెద్ద మనిషి ప్రెసిడెంట్ అయిన ఈ భూషయ్య ఒకప్పుడు భుక్తి కోసం చేతులు కట్టుకుని మా ఇంట్లో మా కాళ్ళకు వంగి వంగి దండాలు పెట్టావు. అన్యాయం గెలిచిందని, పాపం నిలిచిందని, అవకాశం అధికారం వీడి సొంతమని ఇష్టం వచ్చినట్టు వీడు మాట్లాడితే మాత్రం నేను సహించాను. అందుకని నువ్వు అందరి మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తావా? అందరి మీద కాదు ఇన్స్పెక్టర్ బాబు, అన్యాయం మీద, అవినీతి మీద. ఏమిటా అన్యాయం? ఒక పేదవాడికి బ్రతుకు తెరువైన పడవను బలవంతంగా లాక్కోవటం అన్యాయం కాదంటారా? న్యాయాలు నిర్ణయించడానికి నువ్వెవరు? తోటి మనిషిని. ప్రతి మనిషికి అందుకు అధికారం ఉండదు. అధికారం ఉన్న మనుషులు పట్టించుకోకపోతే తెలియచేయాలే తప్ప నువ్వు తీర్పు ఇవ్వకూడదు. తెలియజేసినా తెలుసుకున్నప్పుడు నేను తీర్పిస్తే తప్ప? చట్టం దృష్టిలో తప్పే. దృష్టి దోషం ఉన్న మీ చట్టాన్ని నేను పట్టించుకోను. పట్టించుకోకపోతే శిక్ష అనుభవిస్తావు. అంటే
అంటే ఏం చేస్తారు? కొడతారు, జైల్లో పెడతారు, అంతేగా? శిక్షలు చాలా రకాలు ఉంటాయి. మనిషికైతే మాట, పశువుకైతే దెబ్బ. పశువు అనే బిరుదు నాకు ఈ లంక ఎప్పుడో ఇచ్చింది. అయితే కొట్టే మార్చండి. కొట్టండి. భయపడుతున్నారా? కనీసం ఉంటే కొట్టండి, చూద్దాం. కొట్టండి. అబ్బరే! ఆవేశం పోయి ఆయాసం వచ్చిందా? కొట్టింది మీరు, మీ కోపం దేనికి? నేను ఇక వెళ్ళొచ్చా? నాతో ఇంకేమైనా పని ఉందా? ఇన్స్పెక్టర్ బాబు, వెళ్లే ముందు ఒక్క మాట. ఎంతో మందిలాగే మీరు ఈ రోజు న్యాయానికి అన్యాయం చేశారు. నా ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ మీ గుండెల మీద గాయమై తీరుతుంది. గుర్తుంచుకోండి. చూసారా మీ చేతిలో చావు దెబ్బ మీరు కూడా ఎలా వాగుతున్నాడు? దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఏమిటి ఇలా బయలుదేరారు? మీకోసమే. నా కోసమా? ఎవరైనా నేరస్తుల గురించి చెప్పడానికే? అవును, అధికారం ఉంది కదా అని ఆవేశంగా ప్రవర్తించిన ఒక నేరస్తుని గురించి చెప్పడానికి. ఎవరతను? మీరే. నేనా? అవును, మధు విషయంలో తొందరపడ్డారు, తప్పు చేశారు. ఓ, చట్టాన్ని ఎదిరించిన వాళ్ళని శిక్షించడం తప్ప? శిక్ష మనస్సును మార్చాలి కానీ శరీరాన్ని గాయపరచకూడదు. ఐఎమ్ సారీ. ఇన్స్పెక్టర్ గారు, కొత్తగా వచ్చారు గనక ఇప్పుడున్న విషయాలే తెలుసు కానీ గడిచిపోయిన సంగతులు ఇవి మీకు తెలియవు. కొద్ది రోజులే అయింది గనక మనుషుల రూపాలే తెలియవచ్చు కానీ మనుషుల స్వభావాలు తెలియవు. డాక్టర్ గారు, మధు మనసు తెల్లగాయితం లాంటిది. భూషయ్య లాంటి మనుషులు ఆ తెల్లగాయితం మీద మచ్చలు వేశారు, గీతలు గీశారు, నలిపి నలిపి చింపి వేశారు. రాధకి అతనికి మధ్య గల వెన్నెల లాంటి ప్రేమలో విషం నింపారు. రాధ అంటే మీ చెల్లెలు కదూ? అవును, అతను కనిపించకపోతే కన్నీళ్లు పెట్టుకునే రాధ ఇప్పుడు అతను కనిపిస్తే కంట నిప్పులు కురిపిస్తుంది. ప్రేమ, పేరు, ఆస్తి, అంతస్తు అన్నీ పోగొట్టుకున్న దురదృష్టవంతుడు మధు. ధర్మయ్య గారు, కళ్ళకు కనిపించేవి, చెవులకు వినిపించేవి మాత్రమే నిజం కావని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారినైనా నేను మామూలు మనిషిని. తొందరపడ్డాను. ఎంత? 3 రూపాయలు చెప్తున్నాను అమ్మగారు. మరీ ఎక్కువ చెప్తున్నాం. ఇచ్చే ధర చెప్పు. 2 రూపాయలుగా తీసుకోండి అమ్మాయి గారు. 2 రూపాయలా? ఇది నేను కొన్నాను. నువ్వు కొన్నా నేను కోరుకుంటున్నాను. అందుకని ఒకరు కొనుక్కున్నది లాగేసుకోవడమేనా? ఈ గంగన్న ఏదైనా కోరుకుంటే ఎవడొచ్చినా అందుకోగలే. శిలక అందుకుంటావా? పందెంలో మెడతగిన కోడిపుంజిలా కూలిపోయాడు. లేకపోతే మా గురువుతో కుప్పగత్తులా సంతలో మధ్యని ఇదేట్రా తీసుకెళ్లి పొలిమే అంతలో పడతాం. రండి ఇన్స్పెక్టర్ గారు, చాలా పెద్ద ఘోరం జరిగిపోయిందండి.
వీరు గంగన్న గారని పట్నంలో పెద్ద మర్యాదస్తులు, పెద్ద మనిషి. మన ఊరి మీద దయదలిచి దర్శనం ఇవ్వాలని వచ్చారు. ఊళ్ళో వాళ్ళందరినీ కొట్టి కొట్టి విసిగెత్తిన మధుగాడు పాపం కొత్త మనిషి దొరికాడు కదా అని మహదానందంగా మీద పడి కొట్టాడండి. అబద్ధం. ఇన్స్పెక్టర్ గారు, ఇతను నా చేపట్టుకుని అల్లరి చేయబోతుంటే మధు కొట్టాడు. నేను చూశానండి. నీ పేరేమిటి? చెప్పాను కదండి గంగన్నని. పాపం గంగిగోవి లాంటి వాడు. అవును బాబు, గంగిగోవి లాంటి వాడిని. గంగిగోవును బాబు. చూడండి గంగిగోవు గారు, మీరు రంగన్న పేరుతో కదిలేవా కాల్ చేస్తాను. రంగన్న పేరుతో నాగలాపురం హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న ముద్దాయి నువ్వేగా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత మోసం. వీరు హంతకులా? పట్నంలో పెద్ద మనిషి గంగిగోవు అనుకున్నాను, ఇంత పాపిస్తేవారు అనుకోలేదు. అవునవును, పెద్ద మనుషులు పవిత్రులు. మీకు పాపిష్టి వాళ్ళ సంగతి ఎలా తెలుస్తుంది? కానిస్టేబుల్స్, రైలు పెట్టారు. అమ్మా రాధా, బజార్లో ఏడో రౌడీ నీ మీద ఏదో దౌర్జన్యం చేయబోయాడని విన్నాను. ప్రమాదమేం జరగలేదు కదా? ఏమీ లేదన్నయ్య. సమయానికి మధు వచ్చి వాడిని చావుగొట్టి నేను రక్షించాడటగా. అతనికి ఏం దెబ్బలు తగలేదుగా? అతను ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? అదేమిటమ్మా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఇక్కడ ఉన్నారా బాబు గారు మీరు? మీకోసం ఊరు వాడ చెట్టు పుట్ట ఎతగలేక వచ్చాను. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అవును, సంతలో ఎవరితో తగలెట్టుకున్నారంటగా. అసలు మీకెందుకు బాబు లేని పనుకోవాలా? నీకెందుకే అంత బాధ? మీకేమైనా అయితే ఏడ్స్ వచ్చేదాన్ని నేనే గనక. సర్లేండి, పదని కూడుతుందరు గాని. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళు. తేరికి ఆ ముఖం చూస్తేనే తెలుస్తోంది ఆకలి ఉందో లేదో. పదండి. నేను రాను, వెళ్ళమంటుంటే. తేరికి అయితే నేను వెళ్ళను. పద పద. ఎక్కడ దొరికిందిరా బాబు ప్రాణం తీయటానికి? బాబు గారు, ఇయాలన్నా కడుపు నిండా తినాలి. నీ అభిమానంతో ఇప్పటికే సగం కడుపు నిండిందే. సర్లే కూర్చోండి. నా ఎలా పని లేకుండా తలుపు కొట్టేది. ఇన్స్పెక్టర్ బాబా, ఏమిటిలా వచ్చారు? నేను నాతో తీసుకెళ్దాను. అదే బాబు, వడ్డించిన అన్నం తినకుండా వెళ్ళిపోతారా? నేను తినాల్సింది నువ్వు పెట్టే తిండి కదే. బహుశా ఇన్స్పెక్టర్ గారు కొట్టే దెబ్బలై ఉంటుంది. పదండి బాబు, పదండి. ఇన్స్పెక్టర్ బాబు, నేను సిద్ధంగా ఉన్నా. కానివ్వండి. తప్పులతో న్యాయాలతో సంబంధం లేకుండా దండించడం మీకు అలవాటేగా. కానివ్వండి. మధు మందు వేసుకోలేదా? లేదు. అధికారుల తొందరపాటుకి, అమాయకుల నిర్దోషత్వానికి ముద్రలుగా మన తొలి పరిచయానికి గుర్తుగా వీటిని మిగుల్చుకున్నాను. మధు, మాటలతో నా మనసు ఎందుకు ఇలా గాయపరుస్తావు? మీకు మనస్సుందా? ఉంది మధు, నాకు మనసుంది. నేను మనిషిని. యూనిఫామ్లో కర్కశంగా కనిపించిన మాకు కన్నీళ్లుంటాయి, మాకు హృదయం ఉంటుంది. ఇన్స్పెక్టర్ బాబు. అవును మధు, ఆ రోజు నువ్వు అన్నా నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ నా గుండె మీద గాయం అవుతుంది. అదే నిజమే. ఆ గాయాల బతక తట్టుకోలేకపోతున్నాను. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. అందుకే ఈ హోదా తీసుకుని నన్ను శిక్షించు మధు. అప్పుడే నా మనసుకు శాంతి, పాపానికి పరిహారం లభిస్తుంది. శిక్షించు. ఇన్స్పెక్టర్ బాబు, ఏమిటా కన్నీళ్లు? వద్దు బాబు, వద్దు. జీవితంలో కష్టం, నష్టం, బాధ, భయం వేటినైనా భరించగలను. కానీ ఈ కన్నీళ్లకు మాత్రం నేను తట్టుకోలేను. వాటిని చూస్తే కరిగిపోతాను. మారి మళ్ళీ మామూలు మనిషిని అవుతాను. వద్దు బాబు, వాటిని తుడిచేసుకోండి. దయచేసి వాటిని తుడిచేసుకోండి బాబు. మధు, మనిషిగా మారకూడదని ఎందుకు అనుకుంటున్నావు? మారితే నాకు మిగిలేది విషాదమే ఇన్స్పెక్టర్. ఇంతకాలం ద్వేషంతోనో భయంతోనో నన్ను చూచి దూరంగా ఉండే ఈ ప్రజలు, నేను మనిషిని, మంచివాణ్ణి అయితే నన్ను బ్రతకనివ్వరు. మధు, నీ జీవితంలో ఏ సంఘటన నిన్ను ఇలా మొండిగా బండగా తయారు చేసిందో చెప్పు.
చెప్పు మధు. ఎందుకులేండి ఇన్స్పెక్టర్ గారు, నేను ఎలాగో పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందలేను, వెళ్ళిన వాటిని వెనక్కి తెచ్చుకోలేను. కాలంతో కలిసిపోయిన ఆ కథ చెప్పటం కూడా అనవసరం. పోనీ కనీసం రాధని ఎందుకు అపార్థం చేసుకుందో చెప్పు. ఎవరు చెప్పారు మీకు? చెప్పింది ఎవరైతేని జరిగింది నిజమేగా. అబద్ధం, అంతా అబద్ధం. రాధకు నాకు ఏ అనుబంధము లేదు. మీరు వినదంత అబద్ధం. సరే, నేను విన్నది అబద్ధం, నాకు తెలిసింది అబద్ధం. కానీ అన్నీ పోగొట్టుకుని అన్నీ వదులుకున్న నువ్వు ఇంకా భద్రంగా చేతికి మిగుల్చుకున్న ఆ ఉంగరం కూడా అబద్ధమేనా? దాని మీద ఉన్న పేరు కూడా అబద్ధమేనా? లేదు ఇన్స్పెక్టర్ బాబు, నిజమే. నన్ను ఒక మనిషి ప్రేమించిందని తెలిపే ఈ ఉంగరం అబద్ధం కాదు, నిజమే. కాలేజీ చదువులు ముగించుకొని ఎన్నో కలలతో కోరికలతో ఈ ఊరికొచ్చాను. లక్షాధికారి అయిన మా తాతగారు మధుబాబు, మన వంశాన్ని, లక్షల ఆస్తిని ఉద్ధరించవలసిన వాడివి నువ్వే. ఇక మీదట ఇక్కడే ఉండి ఎస్టేట్ మంచి చెడ్డర్ను, ఆస్తిపాస్తుల వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకో. అలాగే తాతయ్య గారు, అంతా తమ మాట ప్రకారమే చేస్తాను. జమీందారు బాబు గారికి నమస్కారాలు. రా భూషయ్య, రా. మధుబాబు, మన దివాన్ భూషయ్య దగ్గర విషయాలన్నీ వివరంగా తెలుసుకో, అణకుగా ప్రవర్తించు. భూషయ్య, తమరు వేరే చెప్పాలా బాబు? తమ మనసులోని మాట పూర్తిగా అర్థమైంది. ఆ అబ్బాయి గారిని పువ్వుల్లో పెట్టి ఆ పువ్వుని నెత్తి మీద పెట్టుకుని అన్నీ నేర్పుతాను. తమ ఉప్పుతో పెరిగిన శరీరం చివరిదాకా తమ కోసమే నిలుస్తుంది. విన్నావా మధు? మనసంతా విశ్వాసం నింపుకున్న భూషయ్య మీదే మన దివాణం ఆధారపడింది. ఎవరది? ఒక అల్లరి దొంగ. మనసు దోచుకున్నాడుగా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఈసారి మనిషిని దోచుకుని తీసుకుపోదామని. పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? పరీక్షలన్నీ రాశావా? ఒక పరీక్ష మిగిలిపోయింది. ఏం పరీక్ష? ప్రేమ పరీక్ష. చూసావా, మందంతా ఒలికిపోయింది. పేడా పోయింది. ఆ పేషెంట్ ఎవరో గాని బతికిపోయారు. కబుర్లు నేర్చావే? నీ కళ్ళు నేర్పుతున్నాయి. అది సరే గాని రాక రాక వస్తే ఇంకా ముందు సీసాయేనా? ఊరంతా తిప్పటం, షికార్లు చేయించటం, ముద్దు ముచ్చట్లు తీర్చటం. నీ వెళ్ళిరానా? పొద్దుపోతుంది. నువ్వు వెళ్తే నాకు మతి అయిపోతుంది. అందుకని నన్ను ఇక్కడే ఉండమంటావా? జీవితాంతం వరకు. నీ కోరిక తీరే రోజు ముందుంది. ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలి. అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. మళ్ళీ రేపు వస్తావుగా? రాకుండా ఉండగలనా? అయ్యా, ఏంటయ్యా? అమ్మలే, నన్ను నువ్వు కూడా అన్యాయం చేసి వెళ్ళిపోతావా? ఏంటిది? ఎవరితను? ఎలా చనిపోయాడు? అది కాదు చిన్నదొరా, వీడు బోసే బాబు బాకీ పడి అది చెల్లి పెట్టుకోవడానికి బలవంతం కూలికి చేరాడు. బలవంతం కూలా? అవును బాబు, డబ్బు చెల్లి వరకు సచ్చినట్టు పనిచేయాలిగా. వాడు ఇలా సచ్చే జ్వరంలో ఉంటే తప్పదు నాయాలని బలవంతంగా లాక్కుపోనారు బాబు. రేవులో పడవలో బోసయ్య మూటలు దించుతూ తూలాడిపోనాడు, నెత్తురు కక్కుపోనాడు. తిక్కుమో సచ్చినోడు. ఆ బూసయ్యే మా అయ్య ప్రాణం పట్టుకుపోయాడు. ఊరుకో. కారణమైన వాళ్ళని తిట్టినా కొట్టినా పోయిన వాళ్ళు తిరిగి రారుగా. దుఃఖాన్ని దిగమింగి బతకాలి. చిన్నబాబు గారు, అయ్య పోవడంతో కూడు గుడ్డ కొంప కరువైపోయినది. ఎవరిని నమ్ముకొని బతకాలి? ఎట్టా బతకాలి? చూడమ్మా, మీ తండ్రి పోయిన దుఃఖాన్ని నేను తీర్చలేకపోయినా నువ్వు ఉంటానికి కాస్త నీడ కల్పించగలను. మా తోటలో పాత గోడౌన్ గుడిసెలు ఖాళీగా ఉన్నాయి. నువ్వు అక్కడ వచ్చి ఉండొచ్చు. ఇదిగో, ఈ డబ్బుతో దహన సంస్కారాలు అయిన తర్వాత అమ్మాయిని అక్కడ చేర్చండి. ధర్మప్రభువులు. అయ్యా, నేను నెల తప్పాను. ఎందుకు తప్పేవే? ఓ శరీ మహా, నీ ఇష్టం వచ్చినట్టు వారాలు నెలలు తప్పేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నా మీదకి వస్తే ఎలాగే? బాబు గారు, ఇప్పుడు మీరు అంటే నేనేం చెయ్యాలి? ఎలాగో ఏదో దారి మీరే చూపించాలి బాబు గారు, మీరే చూపించాలి. అవును, మరి నేనే చూపించాలి. ఇదిగో, నేను చెప్పినట్టు వింటే నీకు తార్ రోడ్ లాంటి దారి చూపిస్తానే. ఇలా రా. గౌరీ, నువ్వా? ఏమిటి చీకట్లో వచ్చా?
చీకటి తప్పు చేసిన వాళ్ళు చీకట్లోనే రావాలి, చీకట్లోనే రాలిపోవాలి. అమ్మగారు, నాకు మందు కావాలి. మందా? దేనికి? ఏం మందు? చేసిన తప్పుని, నా తల రాతని శాశ్వతంగా సరిపేసేందుకు ఇష్టం కావాలి అమ్మగారు. ఏం జరిగింది గౌరీ? అసలు విషయం ఏంటి? ఏముందమ్మగారు, అరిటాకు లాంటి ఈ ఆడబతుకు ముళ్ళు లాంటి మగాడి నమ్మింది, తిరిగిపోయింది. చేసిన పాపం కడుపులో పాప అవుతుంది. మోసపోయిన నాకు ఇక మాసిపోవటమే గతి. ఎవరా మనిషి? ఎవరా నీచుడు? చెప్పు గౌరీ. ఊరి మధ్య నిలబెట్టి బుద్ధి చెప్పి నిన్నేలుకునేటట్టు చేస్తాను. నేను చెప్పినా ఎవరు నమ్మరు అమ్మగారు. ఆయన పేరున్న పెద్దోడు, డబ్బులు మేడలు మిద్దెలు ఉన్నోడు. నేను చెబితే నమ్మరు, నన్నే తిడతారు. గౌరీ, నేను ఆడదాన్ని, గాయపడ్డ ఆడదాన్ని మనసు అర్థం చేసుకోగలను. నిన్నే నమ్ముతాను. చెప్పు గౌరీ. వద్దమ్మగారు, నాకేసి ఇవ్వమండి. లేదు, నువ్వు చెప్పి తీరాలి. ఆయన ఆయన చెప్పు గౌరీ. ఆయన మధుబాబమ్మ. మధుబాబు అంత నీచుడు కాదు. నాకు తెలుసు అమ్మగారు, మీరు నమ్మరని. పేదోళ్ళ నోటి నుంచి నిజం వచ్చినా అది అబద్ధమే అవుతుంది. చెప్పనన్నాను, చెప్పమన్నారు, చంపి దెబ్బ కొట్టారు. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తానమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తానమ్మగారు. తిరుగుబోతూ తుంటరి అనుకున్నాను గాని చివరకు దొంగ కూడా అయ్యాడనమాట. ఆ గూడెం విధవులకు దానం అడిగితే ఇవ్వలేదని అర్ధరాత్రి 50,000 దొంగతనం చేస్తాడా? భూషయ్య, అయ్యా, వెంటనే పోలీసులు పిలిపించు. వాడెక్కడున్నా సరే ఉన్నవాడిని ఉన్నట్టుగా అరెస్ట్ చేయించు. వచ్చారు 50,000 దొంగతనం చేసిన నేరం నేను అరెస్ట్ చేయడానికి వచ్చాం. నేను దొంగతనం చేశాను? అవును, మీ తాతయ్య గారి హెల్పెట్లో నుంచి. సాక్ష్యం? పోయిన సొమ్ము మీ సూట్ కేసులో దొరికింది. మా తాతయ్య గారు నమ్మారా? నమ్మారు బాబు, నమ్మారు. మన మధుబాబు గారు ఇలా ఎందుకు చేస్తారు బాబు అని నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా నా నోరు మూసి మిమ్మల్ని ఉన్న పలంగా అరెస్ట్ చేయించమన్నారు. ఎవరి గ్రహచారమో ఎవరికి తెలుస్తుంది బాబు. మిస్టర్ మధు, ఫాలో మీ. కావాలని పడిందో, కాలుగారి పడిందో, నీటిలో పడింది, రేవులో తేలింది. ప్రాణం ఉందో లేదో చూడండి బాబు. లాభం లేదు, ప్రాణం పోయింది. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తానమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తానమ్మగారు. మీరందరూ కులాసాగున్నారా? ఏం కులాసా గురు? నువ్వు వెళ్ళిన తర్వాత దిక్కుని పక్షం అయిపోయావు. మేమే కాదు గురు, ఊరంతా తారుమారే కూర్చుంది. ఏమిట్రా, ఊరికే వచ్చిందిరా? ఊరకొక్కకి అధికారం వచ్చింది, దాంతో ఊరికే తెగులు వచ్చింది. ఆ బోసాయి గారు ఈ ఊరికి ప్రెసిడెంట్ అయ్యి పెద్ద దిక్కై ఊరెగుతున్నాడు. మరి మా తాతగారు ఏం చేస్తున్నారా? నీకు తెలీదా గురు? నువ్వు జైలుకి వెళ్ళిన వారం రోజులకి మీ తాతయ్య గారు చిత్రంగా గుండాకి చనిపోయారు. భూషయ్య, మర్చిపోయావా? శనిబాబు గారా జైలు నుంచి తిరిగి వచ్చారా? ఏ అక్కడే ఉండిపోతా అనుకున్నావా? ఎంత మాట! కబురు పెడితే జైలు గుమ్మం దగ్గరికి కాకిలాగా ఎగరొచ్చి నెత్తి మీద పెట్టుకు తీసుకొచ్చావండిగా. రండి చంద్రబాబు. నీ అతి వినయాలు, దొంగ మర్యాదలు కట్టిపెట్టు. ఏమీ తెలియని నా మీద నేరం మోపి నా బ్రతుకు చికట్లోకి దోసి మర్యాద నటిస్తావెందుకు? మా తాతగారు ఎలా పోయారు? ఎలాగంటే అలాగే పడుకున్నవారు పడుకున్నట్టే పరమపరించారు పాపం. ఊళ్ళందరికీ విషయం తెలుసు. ఊళ్ళో వాళ్ళ కళ్ళు కప్పగలమేమో కానీ నా కళ్ళు మాత్రం కాదు. చెప్పు చెప్పు. చంద్రబాబు, అది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల తుపాకీ కాదు, నిజమైన తుపాకీ. పేరులోకి వెళ్తుంది. అవతలు పెట్టు. చావంటే అంత బెదిరొచ్చిందా? బ్రతుకు మీద అంత ప్రేమన్నది కనుకునే ఎన్ని పాపాలు చేయటానికైనా సిద్ధపడుతున్నావు? చెప్పు. మా తాతగారు పోయిన తర్వాత ఆస్తంతా ఏమైంది? అప్పులకి సొప్పులకి హరించుకుపోయింది.
ఇక ఇల్లు వాకిలి సర్కారు వారు వేలం వేస్తుంటే నువ్వు కొట్టేంచుకున్నావు. పరాయి వాళ్ళకు పోనివ్వడం ఎందుకని నేనే కొన్నాను. కావాలంటే నువ్వు కూడా ఎక్కడండి పో. దయా దాక్షిణ్యం లేకుండా నీడిచ్చిన మనిషినే కాటేసి ఆస్తంతా స్వాధీనం చేసుకుంటావా? చిన్నబాబు నన్ను చంపదు, నన్ను చంపదు చిన్నబాబు, నన్ను చంపదు, నన్ను చంపదు చిన్నబాబు. పిరికి పంద. మా వంశస్థులు పురులు సింహాలు చంపడానికి వాడే ఈ తుపాకీతో నువ్వు కాలిస్తే దాని గౌరవం కూడా తగ్గిపోతుంది. భూషయ్య, ఈ క్షణంలోనే నిన్ను చంపగలను, కానీ చంపను. ఎందుకో తెలుసా? నీ ఎంత మీ 4 గోళ్ల మధ్య జరగడానికి వీల్లేదు. ఏ మనుషుల ముందు నన్ను నేరస్తుని చేసి జైలుకు పంపించావో, ఏ మనసులో నా మీద నిందలు మోపి అసహించేటట్టు చేశావో, ఆ మనసుల ముందు నీ పాపాలు నిరూపించి కుక్కను కొట్టినట్టు కొట్టి నీ అంతం చూస్తాను. అంతవరకు ఈ లంకలోనే ఉంటాను, నీ గుండెల్లో నిద్రపోతూ ఉంటాను. జాగ్రత్త. తాత. ఎవరు? నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేమిటి రాత, అన్నిటినీ పోగొట్టుకున్నా నాకు మిగిలింది నువ్వేగా. నేను ఇంకా మిగిలినాన్ని ఎందుకు అనుకుంటున్నావు? అంటే నువ్వు నన్ను మర్చిపోయావన్నమాట. అవును. ఇచ్చిన మనసు, చేసిన బాసలు, కన్న కలలు అన్నిటినీ మర్చిపోయావన్నమాట. అవును, వాటన్నిటినీ ఏనాడో చెరిపేశాను. మిగిలిన కన్నీళ్లతో ఆ జ్ఞాపకాలను తుడిపేశాను. నువ్వనే మనిషి నా జీవితంలోకి వచ్చావనే విషయం కూడా మర్చిపోయాను. నేను చేసిన తప్పేమిటి? తెలియక అడుగుతున్నావా? ఐశ్వర్యం ఎరవేసి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని అవసరం తీరిపోయాక విసిరేసే మగాళ్ళు పశువులతో సమానం. అలాంటి వాళ్ళని నేనే కాదు, ఏ ఆడదైనా ద్వేషిస్తుంది, శపిస్తుంది. తాత, నువ్వేమంటున్నావు నాకు అర్థం కావటం లేదు. అయితే వెళ్ళి ఆ గౌరిని అడుగు. నీ మూలంగా గర్భవతి నిండు ప్రాణాలు తీసుకున్న ఆ గౌరిని అడుగు. తాత, నేనే పాపం చేయలేదు, నా మాట నమ్ము రాధ. రాధ? ఆ పేరు అనడానికి కూడా నీకు అర్హత లేదు. ఇంకెప్పుడు ఈ ఇంటికి కానీ నా జీవితంలో కానీ రావడానికి ప్రయత్నించకు. రాధ, వెళ్ళు. రాధ, రాధ. అంతే ఇన్స్పెక్టర్ బాబు, ఆ క్షణం నుంచి నా జీవితం చిత్రమైన చీకటి మలుపులు తిరిగింది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాను. 10 మంది చేత వేలెత్తి చూపబడ్డాను, వెక్కిరించబడ్డాను. ఆస్తి అంతస్తుతో పాటు నాదనుకున్న మనిషిని కూడా పోగొట్టుకున్నాను. ఆ ఒంటరితనంలో తాగుడు నాకు తోడైంది. అర్థమైంది మధు, ఈ లోకం మంచితనాన్ని భరించలేదు. అందుకే జీసస్ని సిలువ వేసింది, గాంధీజీని కాల్చివేసింది. ఇన్స్పెక్టర్ బాబు, జారిపోయిన కాలం కోసం, మారిపోయిన బ్రతుకు కోసం నేను బాధపడటం లేదు. కాకపోతే నేనే పాపం చేయలేదని నా రాత నమ్మాలి. అదే నా కోరిక. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నా. కానీ బ్రతికే పద్ధతి ఇది కాదు మధు. అవును మధు, జీవితం ప్రవాహం లాంటిది. దానికి ఎదురెదగలిగే ధైర్యం మనిషికి కావాలి. నువ్వు చదువుకున్నవాడివి, సంస్కారం ఉన్నవాడివి, అన్నిటినీ మించి మంచి మనసు ఉన్నవాడు. నువ్వు 10 మందికి చైతన్యం కావాలి. నీ జీవితం నలుగురికి ఉపయోగపడాలి. నువ్వు నన్ను ఒక ఆత్మీయుడుగా, ఆప్తుడుగా అంగీకరిస్తే నాకు ఒక మాట ఇవ్వు. ఏమిటి బాబు? ఇంకెప్పుడూ తాగనని మాట ఇవ్వు. మంచితనానికి లొంగిపోవటం నా మనసుకున్న బలహీనత బాబు. అలాగే తప్పకుండా నేను ఎప్పుడు తాగనని మీకు మాటిస్తున్నాను బాబు. గుడ్. చూడు మధు, నాకు తెలిసిన ఆయన ఒక ఇంజనీర్ ఉన్నారు. ఆయన ద్వారా నీకు ఏదైనా బాధ్యత గల పని ఇప్పిస్తాను. కొన్నాళ్ల పాటు నువ్వు ఈ ఊరు, ఈ వాతావరణం మర్చిపోవడం చాలా అవసరం. ఏమంటావు? అలాగే బాబు. బాబుగారు, మీరు ఊరు వెళ్ళిపోతున్నారా? అవునే, దావుడులా కట్టకట్ట పని మనకే వచ్చింది. మీరు వెళ్ళిపోతే నాకేం తోస్తుంది? నేను వెళ్ళేది పక్కూరికే గాని పైలోకానికి కాదే. బాబుగారు, నన్ను తీసుకెళ్ళండి. నిన్న మీకు కూడా వండి పెడతా, మీకు తోడుగా ఉంటా. సరే, మన ఊరు నోరే మంచిది కాదు. నువ్వు నా వెంట వస్తే నిన్ను లేపుకుపోయానని కోడే గుస్తుంది. ఊరే అనుకుంటే మనకే బాబు, మనలో ఏ తప్పు లేదు. చూడు, అసలు వాళ్ళు అలా మాట్లాడుకోవడానికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? అది కాదు బాబు. నువ్వు ఇలాగే ముందు పొట్టి పెట్టావంటే నేను అక్కడికి వెళ్ళి తిరిగి రానే రాను. సరిగ్గా ఆ పని మాత్రం చేయదు. సరే, నేను రానులే. మీరు వెళ్ళి తొందరగా వచ్చండి. నువ్వెన్నా చెప్పు గురు, మన ఊరంటే మన ఊరే.
దీన్ని ఇడిచిపెట్టి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేస్తుంది. అవును గురు, నాకు దుఃఖం వస్తుంది. నీకు ఎట్ట ఉంది గురు? నాకు చాలా బాధగానే ఉందిరా. కాకపోతే రాత నేను వెళ్ళిపోతున్నాను. అంతేకాదు, నా మీద నీకున్న ద్వేషాగ్ని కూడా నేనే మూసుకుపోతున్నాను. ఇక నువ్వు వేదికలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. లాంచీ బయలుదేరిపోతుంది. రా గురు. వచ్చాయి గురు, వచ్చాయి. మా అయ్యగారు దయాదాక్షిణ్యం మీద ఇంతకాలం ఎక్కుంటున్నారు. అవసరం వచ్చి ఖాళీ చేయండి అంటే అన్యాయం ఎదురు తిరుగుతారు. మీకు దిక్కులు తోడు చెప్పుకోండి. చెప్పుకుంటారా నా అలా ఇంతకాలం నుంచి తిన్న పాపకు తిని అరగలేదురా. ఇప్పుడు ఈ పేదవాళ్ళ కొంపల మీద పడ్డావు. కొంపలు పేదవాళ్ళయ్యే కావచ్చు, ఈ భూమి మా అయ్యగారిది. మేము సొంతం చేసుకుంటున్నాం. ఇంతకాలం వదిలేసిన భూమి ఇప్పుడెందుకు కావాల్సి వచ్చిందో? అవసరం వచ్చింది. రేయ్, తెలుసురా, దీనికి విలువ వచ్చింది, మీకు ఆశ హెచ్చింది, అంతేగా? మధుబాబు, అనవసరంగా కల్పించుకుంటున్నావు. నీకు సంబంధం లేదు. ఎందుకు లేదురా? నేను వీళ్ళతోటి మనిషినే, వీళ్ళలో ఒక్కడనే. రేయ్, మీ యజమాని గారు బారేసే ఎంగిలి మెతుకులు కాసుపడి వీళ్ళ జీవితాలు జోలికొస్తే మాత్రమే ఊరుకునేది లేదు. ఊరుకోక ఏం చేస్తానే చూస్తావా? దొంగ సొమ్ముతో ఒళ్ళు పెంచుకున్న మీకు నిజాయితీని కొట్టే శక్తి ఎక్కడిది, దమ్మెక్కడిది? మీరు మీ ఇళ్లలోకి వెళ్ళండి. అవ్వా, ఆ దేవుడు వచ్చినా సరే ఇక మీరు గడ్డ విడిచి వెళ్ళక్కర్లేదు. హలో మధు. నమస్కారం ఇంజనీర్ బాబు. నమస్కారం. నమస్కారం. ఇన్స్పెక్టర్ బాబు గారు కూడా వచ్చారే. నిన్ను అరెస్ట్ చేయడానికి నేనేం తప్పు చేశానండి? బరువు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మరీ మంచివాడు అయిపోయినందుకు. మిస్టర్ మధు బాబు, వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంది. వానలు పడేలోగా పని పూర్తి అయిపోతుంది అనుకుంటాను. మనసు పెడితే ఏ పైన అయిపోతుంది బాబు. వానలు పడేదాకా ఎందుకు, వారం రోజుల్లోనే పూర్తి అవుతుంది. ఒరే అబ్బులో, 2 స్పెషల్ టీ తీసుకురారా. 2 స్పెషల్. నేను టీ తీసుకోను. మరి ఒక చిన్న పెగ్. ఇన్స్పెక్టర్ బాబు, నా చరిత్ర పూర్తిగా చెప్పేశారన్నమాట. చూడండి ఇంజనీర్ బాబు, ఒకప్పుడు మధు ఉన్న చోట ఈ మధు ఉండేవాడు. ఇప్పుడు మధు ఉన్న చోట ఆ మాట కూడా వినపడటానికి వీల్లేదు. అయితే అది లేకుండా ఎలా గడుపుతున్నావు? నేను మీకు ఇచ్చిన మాట, మీరు నాకు ఇచ్చిన పని, ఈ 2 కలిసి అలవాటును శాశ్వతంగా దూరం చేసేయి బాబు. అంటే బాగా మారిపోయావు అన్నమాట. ఇదంతా నా గొప్పదనం కాదు బాబు. మరి పూలు పూసేది మొక్క అయినా ఆ గొప్పదనం ఆ మొక్క నాటిన వాడిది, నీరు పోసిన వాడిది. ఏమంటారు ఇంజనీర్ బాబు? అనడానికి ఏముంది మధు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క మనిషిలోని మార్పు 100 మంది మనుషులకు ఉపయోగపడుతుందంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. వెల్ ఆనంద్, నేను ఇంకా 2-3 సైట్ సర్వే చేసుకోవాలి. బయలుదేరదామా? బాబు మరి టీ తీసుకెళ్ళండి. అబ్బులో. లేదు మధు, నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి. మరోసారి వస్తాను. టీ కోసం కాదు, నీ కోసం. రైట్ మధు. నమస్తే రాధాదేవి. నమస్తే. మీ ఆలయం ఈ రోజుకు మూసేశారా? ఆలయమా? అదేనండి, చదువు చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి బడే గుడి అంటారుగా. మీరు ఈ మధ్య ఊర్లో ఉన్నట్లేరే? లేను, డ్యూటీ మీద దావుర్లంక వెళ్ళాను. అన్నట్టు అక్కడ ఒక అద్భుతం చూశాను. ఏమిటది? ఒక మనిషి 1000 మందికి ఆవేశమై, ఉత్సాహమై, ఊపిరై అసాధ్యమైన ఒక కట్టడాన్ని అతి సులువుగా పూర్తి చేశాడు. ఎవరిని గురించి మీరు చెప్పేది? మధు గురించి. ఆ దావుర్లంక గట్టు పని వృత్తిగా కాకుండా కర్తవ్యంగా తీసుకుని పూర్తి చేశాడు. అంత బుద్ధిమంతుణ్ణి, పనిమంతుణ్ణి నేను ఎక్కడ చూడలేదు.
మత్స్య మందు చెల్లి మనుషుల్ని మాయ చేయడం అతనికి అలవాటి. అతని మాయకు మీరు కూడా లొంగినట్టున్నారు. మాయకు కాదు, మంచితనాలు. అమాయకురాలైన గౌరి నాశనం చేసిన మనిషి మంచివాడంటారా? ఆ విషయంలో అందరిలాగే మీరు పొరపాటు పడ్డారు. రాధాదేవి గారు, గౌరి తల్లి కావడానికి, ఆమె చావడానికి కారణం మధు కాదు. అసలు ఆమె చావలేదు, చంపబడింది. ఏమిటి విననేది? అవును, ఆ కేసుల గురించి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. అంతేకాదు, ఆ సమయంలో మధు జైల్లో ఉన్నాడు కనుక గౌరి హత్యకి అతనికి ఏ సంబంధం లేదు. అంటే తాతగారి డబ్బు దొంగతనం చేయడం కూడా అబద్ధమేనంటారా? అతన్ని అడ్డు తప్పించడం కోసం ఎవరో ఆ పని చేసి అతని మీద నెట్టుండొచ్చుగా. మరి సాక్ష్యాలు? సాక్ష్యాల్ని సృష్టించడం, చట్టాల్ని వంచడం దుర్మార్గులకి చాలా తేలికైన పని. అన్ని నిజాల్ని కాలమే బయట పెడుతుంది. రాధాదేవి గారు, మధు తాగుబోతని, తిరుగుబోతని నేను కూడా మొదట్లో మీకంటే ఎక్కువగానే అసహించుకున్నాను. కానీ అతనికి సన్నిహితున్నయిన తరువాత అతనిలో ఎంత నీతి నిజాయితీ దాగి ఉందో నాకు అర్థమైంది. నాలాగే మీరు కూడా ఆ నిజాన్ని త్వరలోనే గుర్తిస్తారని నా నమ్మకం. ఏం తెలియదు కానీ చెప్తా నేను. మర్యాదగా ప్రవర్తించు. కోతలకి ఇంజన్ స్టార్ట్ చేయండి. ఇంకా రావలేదు బాబు గారు, రేపే. వాళ్ళు బాగా తాగి సుఖ లేకుండా ఉన్నారు. ఈ రాత్రికి లాంచి నడపలేరు. నువ్వు వెళ్ళి పైన పడుకో. ఏం జరగకుండా నేను కాపలా ఉంటాను. వెళ్ళు. బాబు గారు, జరిగిన దానికి సిగ్గుతో సావాలనిపిస్తుంది బాబు. క్షమించండి. ఆ తెంగిలి పడండి బాబు గారు. క్షమించండి బాబు గారు. తినండి బాబు గారు. ఇదిగో భోజనం. నాకు ఆకలి లేదు. కోపం నా మీద ఉండొచ్చు, కానీ తినకపోవడానికి అన్నం ఏం చేసింది? ఆకలితో బాధపడొచ్చు, కానీ నా చేతితో పెట్టిన అన్నం మాత్రం తినడానికి వీల్లేదు. ఇంకో టీ తీసుకురా. అలాగే. రాత్రి బాగా నిద్రపట్టిందా? టీ తీసుకో. నా మీద కోపంతో రాత్రి అంతా ఆకలితో ఉన్నా. నువ్వు ఆకలితోనే పడుకున్నావుగా. కోపం తగ్గిందా? నీ మీద కోపం రాలేదు, మరి బాధ వచ్చింది. ఎందుకు? నీడకి నిజానికి తేడా తెలుసుకోలేకపోయినందుకు. ఇప్పుడు తెలుసుకున్నావుగా. తెలుసుకున్నానని అనుకుంటున్నాను. టీ తీసుకో. టీ తీసుకో. ఈ శాలువా ఇంటికి వెళ్ళాక పంపిస్తాను. ఏమిటమ్మా రాధ, ఇంత ఆలస్యం అయిపోయింది. నువ్వు రాకపోయేసరికి ఆందోళనతో తలడిల్లిపోయాను. ఏం చేయనన్నయ్య, మధ్యలో లాంచి చెడిపోయింది. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. ఓ, ప్రెసిడెంట్ బోషే కూడా ఇక్కడే ఉన్నాడా? నీ లాంచ్ మీద పనిచేయడానికి నీలాంటి దౌర్భాగ్యులనే పెట్టుకున్నావు. తప్పదాగి వచ్చే పోయే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయమని తర్పీది ఇచ్చినట్టున్నావు. చూడు నాయాళ్ళు, రాత్రి దాకా నిషా ఇంకా దిగల. ఇక వాళ్ళ పని మీరే చూసుకోవాలి బాబు. సరే కానీ మధు, నువ్వు వచ్చేసావేమిటి? గట్టు పని పూర్తి అయింది, వచ్చేసాను. ఇన్స్పెక్టర్ బాబు, ఏది ఏమైనా ఉన్న ఊరుని నాన్న వాళ్ళని విడిచి ఉండాలంటే మనస్సు నిలవదు బాబు.
ఇన్స్పెక్టర్ గారు, వీడు మళ్ళీ ఊళ్ళోకి చేరాడు. మీరొక కంట కనిపెట్టి ఉండాల్సిందే. ఇన్స్పెక్టర్ గారు, ఒక కంట కనిపెట్టవలసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. మధు, అవును మధు, నేనే అబద్ధాలు నమ్మి మంచేదో చెడేదో తెలుసుకోలేని మామూలు ఆడదాన్ని, అభద్రాలు. ఏమిటి రాధ, ఏం జరిగింది? ఇంత వర్షంలో ఎలా వచ్చావు? ఎంత వర్షమైనా అవసరం అలాంటిది. నువ్వు లోకాన్నంతా కాదన్నా, నా మాట కాదనని నమ్మకంతో వచ్చాను. చెప్పు రాధ, నీకేం కావాలో చెప్పు. జీవితాంతం మరువలేని తీయని జ్ఞాపకాలను నా మనస్సులో ముద్ర వేశావు. నువ్వు అందించిన ఆ కొద్ది మధుర క్షణాలకు బదులుగా నువ్వేమడిగినా ఇస్తాను. అడుగు. తెలుసు మధు, ఎంత గాయపరిచినా నీ రాధను క్షమిస్తావని, మాట మన్నిస్తావని నాకు తెలుసు. వెంటనే గూడెల్లో వాళ్ళని కూడా తీసుకెళ్లి గట్టు నిలిపి గ్రామాన్ని రక్షించు. రాధా, ఆ కోరిక మాత్రం నన్ను కోరదు. పేదవాడి కోసం అయితే ప్రాణమైనా ఇస్తాను. కానీ ఆ పెద్దవాళ్ళ ఇళ్ళు గంగలో కలిసిపోయినా నేనేమి పట్టించుకోను. ఆ ఊరంతా నన్ను వెలివేసినప్పుడు ఈ గూడెం నన్ను గుండెల్లో దాచుకుంది. నాకు కావాల్సింది గూడెం గూడెం శ్రేయస్సు. ఆ గట్టు గంటిపడ్డా, వరద వెల్లువులైనా నా గూడానికే ప్రమాదం లేదు. ఆ కట్టుదిట్టం నేను ఈనాడు వచ్చేసాను. ఇక ఊరు ఏమైనా నాకు అనవసరం. అయితే గ్రామాన్ని రక్షించనంటావా? నా బ్రతుకు బండలు చేసి, నా ప్రేమకు అపకారం చేసి, నన్ను అన్యాయం చేసిన వాళ్ళను నేను క్షమించను, రక్షించను. మధు, తన్ను అంటించిన వాళ్ళకే వెలుగునిస్తుంది కొవ్వొత్తి, తన్ను కాల్చిన వాళ్ళకే సువాసనిస్తుంది అగరవత్తి. అపకారికి ఉపకారం చేయడంలోని దైవత్వం ఉంది. మానవత్వమే లేని ఈ మనుషులకు నేనెందుకు దైవత్వం చూపించాలి? మనసున్న మనిషివి కనుక నా మాట కాదనుకు మధు. నీ మీద నమ్మకంతో నేను వాళ్ళకు మాట ఇచ్చాను. నువ్వు ఇప్పుడు కాదంటే వాళ్ళను నవ్వుల పాలవుతాను. నీకు అదే ఇష్టమైతే చెప్పు. రాధా, అంత మాట అనకు. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా, ఎన్నో పొందలేకపోయినా ఇంకా నిన్ను నా మనస్సులో ఎక్కడో మిగుల్చుకున్నా. నవ్వుతూ ఉండవలసి నీవు నవ్వుల పాలు కాబట్టి నేను చూడలేను. నువ్వు ఇంటికి వెళ్ళు. ఆ గట్టు గంటి పడకుండా నేను చూస్తాను. మధు. అవును రాధా. గుడిలాంటి బడిని నిప్పులు పాలు చేశావు. ఎవరు చేయమన్నాడు? ఎందుకు చేశావు? చెప్పు, లేకపోతే కాళ్ళు చేతులు కట్టి మంటల్లో పడేస్తాను. నన్ను తప్పకండి బాబు, ఆ భోసే గారు చేయమన్నాడు. రాధా, రాధా, మధుబాబు, రాధా కనిపించడం లేదు. అది కూడా భోజనం చేస్తుంటాడు. అవును బాబు, రాధవను భోసే గారు లాంఛలో తీసుకెళ్లిపోయాడు. బాబు, ఆడి ప్రాణాలు తీసాను సరే, నేను రాజును రక్షిస్తాను. వీడిని పోలీస్ స్టేషన్కి అప్పగించండి. దానికి ఒళ్ళు తిమ్మిరెక్కినట్టుంది. మీరు వెళ్ళి దాని సంగతి చూడండి. తిరిగి కాటు దెబ్బ కొడతారా? మంగా, మంగా, మధుబాబు, మంగా, నాకేం పర్వాలేదు. ముందు రాధం రచించండి. ఆ బూసై చచ్చినోడు చేతులు రాధం బతుకు బుగ్గి కాకుండా చూడండి. మంగళ వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి కట్టు కట్టించండి. అలాగే.
డాక్టర్ బాబు మీకోసం వస్తున్నాం. ఆ భూషగాడి మనుషులు మంగ దొరక దొరకొట్టారు. అవును బాబు, మీరు మందు పెట్టే కట్టుకట్టాలి. రండి. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే ఇవాళ దొరికావంటే పంతులమ్మ పట్టుకుంది వదలటానికి కదే చిలక. నన్ను చంపుకో. మధుబాబు చెప్పరా చెప్పు. ఒకనాడు ఈ మనుషులందరి ముందు మా తాతగారి సొమ్ము దొంగిలించాను మొత్తం రాకిచ్చావు. నిజం చెప్పు, ఆ సొమ్ము దొంగిలించా. ఇవన్నీ నాది. అన్నం పుణ్యం మెరుగని గౌరి బ్రతుకు పాడు చేసి దాన్ని నేను నీటి పాలు చేశానని నిరూపించాం. మా తాతగారిని చంపింది ఎవరు? నన్ను పతనం చేసి ఈ పేదల రక్తాన్ని రూకలుగా మాట్లాడింది ఎవరు? అదో అతను వదిలేసి అఖిల ఇన్స్పెక్టర్ బాబు, ఇంకేం చెప్పద్దు. నేరస్తుని పట్టుకున్నావు, చట్టానికి అప్పగించావు. మిగతా న్యాయస్థానానికి వదిలేయ్. మధు, ఇన్స్పెక్టర్ గారు, ఈ ఊరికి మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు నేనెలా స్వాగతం ఇచ్చాను, ఇప్పుడు మీరు నాకెలా వీడ్కోలిస్తున్నారు? ఇది మీకు న్యాయమా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత భూషయ్య, నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు. పద చేసిన పాపాలకి ఫలితం అనుభవిద్దు గాని. నమస్కారం. మధు, ఎందరూ ఎంతగా నిన్న అపార్థం చేసుకున్నా చివరికి నీ మంచితనమే అందరినీ కాపాడింది. శాంతి భద్రతల్ని రక్షించడంలో మాకంటే ఎక్కువ కృషి చేసిన నిన్ను అభినందిస్తున్నాను. ఇన్స్పెక్టర్ బాబు, నిరాశకు లొంగిపోయి నిస్సారంగా బ్రతుకుతున్న నాలో చైతన్యాన్ని రేకెత్తించారు, మనిషిగా మార్చారు. ఇదంతా మీ చలవే బాబు. నో, యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఏ రాధాదేవి, ఇప్పుడైనా మధుని పూర్తిగా అర్థం చేసుకున్నారా? మీ మాట నిజమైంది ఇన్స్పెక్టర్ గారు. నేను ఎన్నోసార్లు కఠినంగా ప్రవర్తించాను. ఆఖరికి ముఖం మీద తలుపులు కూడా మూసేశాను. అయినా మధు సహనంతో నన్ను మన్నించి అనురాగంతో గెలుచుకున్నాడు. వెల్ సెడ్. డాక్టర్ గారు, నేను భూషయ్య వాళ్ళని హెడ్ క్వార్టర్స్ లో అప్పగించి వస్తాను. ఈలోగా మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి. మధుబాబు, సిగ్గుపడాల్సింది మీరు కాదు, రాదమ్మా. కంగ్రాచులేషన్స్ మధు. థ్యాంక్ యూ సార్. వస్తాను రాధాదేవి.